వెల్కమ్ టు ద ఈస్ట్మెన్ జాస్మిన్ బ్లాక్స్ 321. అయితే నేను చర్చికి వచ్చాను చెప్పాను కదా, చర్చి టూర్ అయితే చేస్తాను. ఇక్కడ కొండ ఉంటుందండి, భలే ఉంటుంది. కొండ మీదకి వెళ్దాం రండి. అప్పుడు జీసస్ సమాధిని కట్టినప్పుడు ఇలా ఉండింది అని చూపించడానికి గుర్తుగా అయితే ఇక్కడ కూడా ఒకటి అలాంటిది అయితే పెట్టారండి. చూపిస్తే దగ్గర నుంచి ఇదనమాట. పైన అయితే జీసస్ బొమ్మ ఉంటుంది. ఇక్కడైతే ఇలా రాశారనమాట. హిందీ, కన్నడలో, తమిళ్లో, ఇంగ్లీష్లో కూడా రాశారు. అయితే ఇలా ఉంటుంది. నేను చెప్పులు అయితే ఇక్కడ వదిలేస్తున్నాను, చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు కదా లోపలికి అని చెప్పేసి. ఇలా అయితే ఉంది. పైన కొండపై కూడా వెళ్ళి చూపిస్తాను రండి. ఇలా ఒక గృహలాగా అయితే ఉంటుంది, బయట ఒక బండి ఉంటుంది. సో ఇలా అనమాట, ఇది అనమాట. ఇలా ఉంది. జీసస్ ని ప్రేయర్ చేసుకొని ఇక్కడ ఎవరో చాలా మంది ముట్టించేసి బైబిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. సో ఇదనమాట, బయటకు వెళ్దాం రండి. నేను వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని వెళ్తాను. పీస్ఫుల్ గా ఉంది కదా, చాలా ప్లేస్ ఉంది ఇక్కడ, తిరిగేకి చాలా ఉంది. రండి వెళ్దాము. కొండపైకి వెళ్తాను, నేను చూపిస్తాను. అక్కడ కూడా ఒక చర్చ్ ఉంది, అది కూడా చూపిస్తాను. చాలా ఉన్నాయి ఇక్కడ. చూసి మెయిన్ రోడ్ లో ఉంది కదా, మెయిన్ రోడ్ లో ఉంది కాబట్టి ఇదంతా కనిపిస్తుంది. మెయిన్ రోడ్ లో ఉంది. నేనైతే పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాను. పైకి వెళ్ళేదానికి, కొండ మీదకి వెళ్ళేదానికి చూసి ఇక్కడ కూడా ఒకటైతే ఉంది. ఇలా స్టెప్స్ లాగా పైకి, కొండ పైకి వెళ్ళాలన్నమాట. పైన ఏముంది అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఫుల్ చెట్లు, ఇదంతా అడవి అండి. చూసారా, ఇదంతా అడవి. అడవి అయితే ఇలా కట్టేశారనమాట. చర్చి అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. సో అది మెయిన్ గేటు అక్కడ అనమాట. ఇదంతా ఫుల్ చర్చి. అక్కడ ఒకటి ఉంది. ఇప్పుడైతే పైకి వెళ్దాం, పైన ఏముంటుందో చూపిస్తాను రండి. ఫుల్ ఇదంతా. సరే నేను వెళ్తున్నాను, మళ్ళీ ఫుల్ జనాలు వచ్చేస్తారు కదా, చర్చి అయిపోయింది కాబట్టి. సో నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకు ముందు మైక్ అయితే ఇలా పట్టుకుని మైక్ సెట్ చేసుకుంటారు. 1 minute 1 second. మైక్ అయితే సెట్ చేసుకుంటున్నా, ఎందుకంటే చేయి పట్టుకొని వెళ్ళాలి కదా. ఓకేనా, ఇంకా రెడీ. రండి వెళ్దాం. వాయిస్ ఓవర్ ఇవ్వాలా, మళ్ళీ ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ ఇలాగే ఇచ్చేస్తున్నాను. సో వెళ్ళిపోతుండ్రండి. నార్మల్గా ఇలాంటి ప్లేసెస్కి నేనైతే 7 వరకు వచ్చేసాను. మామూలుగా మనం ఇలాంటి ప్లేసెస్కి పాములు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. ఇదంతా అడవి కదా, సో చూసుకొని వెళ్ళండి చాలా వరకు కూడా. ఓకేనా, ఇక్కడైతే ఉంది అది సీతాఫలం చెట్టు అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట, ప్రేయర్ చేసుకోవడానికి. చెప్పాను కదా, కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్ మొత్తం కనిపిస్తుంది విత్ క్లియర్. సో పైన ఏముందో చూపిస్తాను రండి. అసలు పైన ఏముందో కూడా చూపిస్తాను రండి. ఇక్కడైతే కూడా ఉంది. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. ఇదైతే ఉసిరి చెట్టు అనమాట, ఉసిరికాయలు కాస్తాయి. అది మొత్తం అడవి కదా, చెప్పాను అడవి అని. నేను నడుచుకుంటూ వెళ్దాం. నడుచుకుంటూ వెళ్దాం. కళ్ళు తిరుగుతున్నాయి, పైకి వెళ్ళి చూస్తాను ఎలా ఉందో. ఇది అనమాట. పైన అయితే ఇలా ఉంది. చూడండి, ఇదంతా స్టెప్స్ దిగి వెళ్ళిపోవచ్చు. ఇదంతా మొత్తం అన్ని కనిపిస్తాయి ప్లేసెస్ ఇలా చూస్తే. ఇక్కడ ఏదో ఉంది మరి, చూసి. ఇక్కడ అడుగడుగున చెట్లు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి అదే చెప్పాను కదా, ఉసిరి చెట్టు. ఇక్కడ ఏమో కట్టిండ్రు అనమాట. సో ఈ బిల్డింగ్స్ అయితే ఎత్తుగా భలే ఉంటాయండి ఇక్కడ. సో ఇదనమాట. ఇక్కడైతే బావి ఒకటి ఉంది. ఇంతకుముందు ఇక్కడేమో బాప్తీసం ఏమో ఇచ్చేవాళ్ళు అనుకుంటా. ఇదేమో ఉసిరి చెట్టు. ఇది ఉసిరి చెట్టు అనమాట, ఉసిరి చెట్టు. బావి అయితే ఉంది ఇక్కడ. అప్పుడేమో ఇది ఇక్కడ. కొంచెం సేపు నేనైతే కూర్చున్నాను, ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి వేస్తుంది. మార్నింగ్ తినకుండా వచ్చాను అక్కడ. అదనమాట. ఇక్కడ బావి అయితే ఉంది. ఫుల్ కొండ ఇదంతా.
ఫుల్ కొండ. బటర్ఫ్లై అని ఉండండి, బటర్ఫ్లై వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి చూస్తే బిల్డింగ్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో, ఎత్తైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం చూసుకోవచ్చు, ఎత్తైన బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. మొత్తం కొండలే, ఇవన్నీ మొత్తం కొండలు. పాములు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అంత కొండలండి. పాములు ఎక్కడి నుంచి వస్తాయి చూసారా? ఆ బిల్డింగ్ చూసారండి ఎంత హైట్ లో ఉందో, బిల్డింగ్ చూసారా ఎంత హైట్ లో ఉందో. ఇది అన్నమాట ఇలా ఉంది. సో బావి అయితే ఇలా ఉంది. ఇక్కడ బాప్తీసాలు అప్పుడు ఏమో ఇస్తున్నారేమో. ఇంకా అటు సైడ్ ఇది ఫుల్ కొండ అనమాట. కొండ పైన ఉన్నా నేను, సెల్ఫీ స్టాండ్ తెచ్చుకోలేదు, కొండ పైన అనమాట. ఈ కొండ పైన అయితే ఉన్నాను నేను. ఇలా రకరకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడైతే, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇదేం చెట్లు భలే చిత్రంగా ఉన్నాయి. ఫ్లవర్స్ చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవేం చెట్లు ఏమో తెలియట్లేదు, స్మెల్ కూడా రావట్లేదు, పేరు చెప్దాం అనుకుంటే. ఇంకా ఇది తెలిసిందే నేరేడు చెట్టు. సో ఇవన్నీ చెట్లు అనమాట. ఇంత మంచి అడవిలో నిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు కాసింది ఇక్కడ అడవిలో. నిమ్మ చెట్టు కాసిందండి ఇక్కడ ఇంత అడవిలో. చర్చి అనమాట ఇదంతా. కొండ రండి చూపిస్తా. ఇదంతా కొండ, కొండ పైన అనమాట. సో ఇదంతా దిగితే కింద ఇదంతా ఉంది. ఇక్కడ కూడా ఒకటి చర్చి ఉంది. సో ప్రేయర్ చేసుకుంటుండ్రు ఎవరు, అదే అనమాట. ఇది కొండ, కొండ కింద చర్చి ఉంది. సో ఇది కొండ పైన అనమాట. చూసారా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. అక్కడేమో ఎత్తైన బిల్డింగ్, ఫుల్ కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు. చెప్పాను కదా నాకు ఈ హైట్గా ఉండే ప్లేసెస్ ఇవి చూస్తే, హైట్గా ఉండే ప్లేసెస్ నాకు ఇవన్నీ చూస్తే ఫుల్ ఒక మాదిరి అవుతుంది అని తెలుసు కదా, అందుకని కళ్ళు తిరిగేస్తున్నాయి. కానీ మీకోసం ఇంత పైకి, కొండ పైకి ఎక్కేసి అనమాట. ఇది నిమ్మ చెట్టు అనుకున్నాను నేను, కానీ కాదండి. నిమ్మ చెట్టు అనుకున్నా. 1 సెకండ్ ఉండి చూపిస్తా. నిమ్మ చెట్టు అనుకున్నా, ఇది కాదు. ఇదేదో పిచ్చి చెట్టు లాగా ఉంది. నిమ్మ చెట్టు అనుకున్నాను అనవసరంగా. సో ఇది చివర, ఇంకా అదే లాస్ట్ చివరన. కింద నుంచి చూస్తే అబ్బా కళ్ళు తిరిగేస్తున్నాయి. వర్షం పడేలా ఉంది. అక్కడ చూసారు అబ్బా, అక్కడ చూడండి బిల్డింగ్స్ చిన్న చీమలాగా కనిపిస్తున్నాయి అక్కడ బిల్డింగ్స్. ఇక్కడ కూడా దిగొచ్చు కింది నుంచి, కింది నుంచి ఇలా దిగేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది అనమాట. నిమ్మ చెట్టు కాదు అది. నేను ఏమనుకున్నా అంటే నిమ్మ చెట్టు అనుకున్నాను, కానీ కాదు, నిమ్మ చెట్టు కాదు. భలే ఉంది పైన ఇక్కడ ప్లేస్. ఒకసారి మేము ఇక్కడికి వచ్చి ఫుడ్ కూడా తిన్నాం ఈ కొండ మీద. ఏదో ఇక్కడే కూర్చొని తిన్నాం అనమాట. ఫుడ్ కూడా తిన్నాం ఒకసారి. అది ఎప్పుడంటే పోయిన లాస్ట్ ఇయర్. ఇక్కడ నుంచి చెయ్యటం వస్తుంది. ఇక్కడ నుంచి ఆ నుంచి చూస్తుంటే మొత్తం కొండలే అదే చెట్లే కనిపిస్తున్నాయి. ఇవేమో ఉసిరి చెట్లు అడుగడుగున కనిపిస్తున్నాయి. ఉసిరి చెట్లు అడుగడుగున కనిపిస్తున్నాయి. చేసి మేరీ మాతమ్మ, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ప్రేయర్ చేసుకుంటా అన్నమాట. మేరీ మాతమ్మ నా కష్టాలన్నీ పడిపోయింది. జీసస్ అన్నమాట. నా కష్టాలన్నీ పోవాలని ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాను. పడిపోయింది ఇక్కడ పెట్టినారు, కానీ ఎవరో పడిపోయింది. నా కష్టాలన్నీ పోవాలి దేవుడా, ఈ ఇయర్ అయినా. నేను అనుకునేవన్నీ సాధించాలా, యూట్యూబ్లో ఛానల్ సక్సెస్ కావాలా, అనుకునేవన్నీ సాధించాలి. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇక్కడ పెట్టినారు, పడిపోయింది. ఒక నిమిషం అండి. ఇలా పీస్ఫుల్, ఇదొక బ్యాగ్. పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇష్టమైన వచ్చే వరకు ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉంటాను, స్టే చేస్తాను. సో ఇది అన్నమాట బిల్డింగ్స్. చూపిస్తాను రండి, కిందికి వెళ్ళి చూపిస్తాను రండి. వామ్మా
ఓయప్పో! ఇంగ ఇక్కడ నుంచి దిగేస్తే అక్కడ దిగేస్తే మెయిన్ రోడ్ ఉంది ఆడ. ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయేస్తది ఆ రోడ్డు. ఇక్కడ చూసారా మొత్తం అడవినే, మొత్తం అడవినే, మొత్తం అడవినే, మొత్తం అడవినే. పైన వర్షం వచ్చేలా ఉంది. తొందరగా కొండ దిగాల. ఆడొకటి ఉంది. ఇంకా ఇదంతా ఫుల్ కొండే. చూసారా లాస్ట్ కొండ ఇది. చాలా మంది కొండపైకి ఎక్కుస్తుంటారు. చూసారా బండలు. ఇక్కడ నుంచి కూడా ఎక్కచ్చు. ఇటు సైడ్ నుంచి కూడా ఉంది దారి. ఈ సైడ్ నుంచి కూడా మనకి దారి ఉంది. అవి చాలా మంది అక్కడ నుంచి ఎక్కుతుంటారు. సో నేను ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఈ చర్చికి వస్తాం. మనం దిగేయచ్చు కిందికి. ఇక్కడ నుంచి కూడా ఫుల్ స్టెప్స్ అటు సైడ్. అదిగో అక్కడ కూడా స్టెప్స్ ఉంది. ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది ఇక్కడ ఒకటి ఉంది. అయితే ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనమాట. ఫాస్ట్ గా దిగేయచ్చు. ఏదో వీడియో లెంత్ అక్కడైతే ఫుడ్ పెడుతున్నారు. సో మనం కూడా వెళ్దాం ఫాస్ట్ గా, లేదంటే ఫుడ్ అయిపోతుంది. ఫుడ్ మార్నింగ్ నుంచి తినలేదు ఫ్రెండ్స్. చెప్పులు ఇక్కడ ఇది లేదా, నేను నార్మల్ చెప్పులే వేసుకొని వచ్చేసాను అనమాట. బెల్ట్ చెప్పులు వేసుకోవాలి. ఏదో ఇక్కడ నుంచి కూడా దిగొచ్చు. సో అక్కడ ఫుడ్ పెడుతున్నారు. ఎవరో డొనేట్ చేస్తున్నారు. మనం కిందికి వెళ్ళేలోపు ఉంటుందో లేదో తెలియదు. సో ఈస్ట్ మ్యాన్ కన్నా పెట్టించుకుంటా ఫుడ్. ఈడైతే చూసారా ఇదంతా వేసేలా ఇది అనమాట. ఇక్కడ వచ్చేసి యేసు ప్రభు, పక్కన వచ్చేసి శిష్యులు ఉన్నారు. అది ఇక్కడైతే అనమాట ఇలా ఉంది. మనం వెళ్ళేలోపు ఫుడ్ ఉంటుందో అయిపోతుందో. ఈడ పెడతాం అన్నమాట. సో ఇది అనమాట. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని వెళ్దాము. నాతో పాటు మీరు కూడా చేసుకోండి ప్రేయర్ అనమాట. నేనైతే ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాము. మామూలుగా నేను ఎప్పుడన్నా వస్తే ఇక్కడే ప్రేయర్ చేసుకుంటాను. మనసులో వేసుకుంటున్నాలే ఫ్రెండ్స్. సో ఇదే అనమాట. మనం ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతాం. పదండి. చాలా చాలా ఫుడ్ పెడుతున్నారు. అయిపోయినట్టుంది ఫుడ్ ఆడ. చూసారా ఆడ ఫుడ్ అయిపోయినట్టు. మనం పోయేసరికి ఎలాగ అయిపోతుంది. ఎందుకు ఆతృత. మనం పోయేసరికి ఎలాగ అయిపోతుంది. ఆడ అంతమంది ఉన్నారు చూసినావా. మనం పోయేళ్ళకి ఎలాగ అయిపోతుంది. ఆశ వద్దు. ఓకే. మంచిది దేవుడి ఫుడ్. అందుకోసమే వీడియోలు ఎంత ఎక్కువైంది అనుకుంటా. ఇంకా నేనైతే కిందికి దిగేస్తున్నాను. ఇదే వీడియో టూరు కొండ పైన చర్చి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. సో ఇది వెళ్తుంది. లాస్ట్గా థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీసుకునేసి ఇక్కడైతే నాకు బాగా నచ్చిందండి. ఇది భలే నచ్చింది. బాగుంది. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టము. ఇలాంటివి కొనియమంటే అస్సలు కొనియాడు. ఇలాంటివి కొంటే కష్టాలు వస్తాయంటండి. ఏం కష్టాలు దేవుడా, ఏం రావు. సో కొనియమంటే కొనిలే, ఇష్టమే. భలే నచ్చింది నాకు ఇది. సో ఇక్కడ పెట్టేస్తాను. నేనేం తీసుకోలే. ఇక్కడ పెట్టినారు వాళ్ళు. పడిపోయింది. ఎవరో 10 రూపీస్ మనీ కూడా వేస్తున్నారు అక్కడ. సో ఇది అనమాట మేరీ మాతమ్మ, జీసస్. చాలా హ్యాపీగా ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అయితే క్షమించండి. సో అది అనమాట. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా వీడియో చాలా ఎక్కువ వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మొత్తం దిగుకుంటూ వెళ్ళిపోతాను. నేను చెప్పాను కదా ఫుడ్ పెట్టేది అదిగో అక్కడ కింద కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అదిగో అక్కడ పెడుతుంటారు ఫుడ్. సో మనం వెళ్ళేసరికి ఎలాగో ఉండదులే. కొంచెం సేపు ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఇంకా నేను కిందికి దిగి వెళ్ళిపోతాను. సో అక్కడే అనమాట. అది కింద ఉండేది పెద్ద చర్చి. ఇది పైన ఉండే చిన్న చిన్నటి ఇలా అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే ఎవరో ఫ్యామిలీ వచ్చింది. బాయ్. తిరిగి కిందికి వెళ్తున్నాను. అదైతే బాప్తీసాలు ఇస్తున్నారేమో ఇంతకుముందు పెద్ద బావి. సో ఇదే అనమాట. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ దిగాలా? దిగాలి. దిగేస్తున్నాను. సో డ్రెస్ చాలా కిందికి ఉందా, అందుకోసం ఈ చేత పట్టుకుంటా మొబైల్. సో ఇలా పెట్టుకొని దిగేస్తే ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చుతూ చాలా మంది చూస్తుండ్రు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి హైప్ చేయండి ప్లీజ్. ఇది అనమాట. నాకు ఇలా ఎత్తుగా ఉంటే కొండలు ఉంటే ఇష్టం. చర్చిలు ఎందుకే ఎప్పుడు ఇక్కడికే వస్తాను నేను.
ఇదో ఈడొకటి ఉంది చూపించాను కదా, సరే అనమాట. ఇలా బాగా చూడండి, చూసారా మొత్తం గడ్డి 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 ఇలా ఉంది మొత్తం. సో ఆ బ్రిడ్జ్ పైన చూడండి ఇల్లు ఎలా కడుతున్నారో. ఓయప్పో నా కళ్ళు తిరుగుతుంది. ఈ చెట్టు చూడు పడుకొని పైకి వచ్చేసి. వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి కిందికి. వర్షం వచ్చేలా ఉంది, లైక్ పడేలా ఉంది. వెళ్ళిపోదాం. అందరు వెళ్ళిపోయినారు, చర్చి చాలాసేపు అయింది అయిపోయి. నేనే పైకి వెళ్ళి వీడియో తీసుకుంటున్నా. సో ఇంకా ఇది అని చూసారా ఎంత ఫాస్ట్గా దిగేసాను. అంతే, నేను కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటా. ఇంకా రాలేదులే, ఇష్టమైన ఇంకా రాలేదు, వచ్చేసరికి అవుతుంది, ఇంకా టైం పడుతుంది. సో నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నా. ఎప్పుడైనా సరే మనం మనశ్శాంతిగా ఉండాలంటే మనకు ఇలాంటిది ఒకటి ఉంటే. ప్రేయర్ అయితే బాగా జరిగింది. సో బాగా జరిగిందంటే ఎప్పుడు బాగా జరుగుతుందిలేండి, ఈరోజు హిందీ కొత్తగా జరిగేది. సో కిందికి అయితే వెళ్తున్నా, ఇంకేం ఆల్మోస్ట్ వచ్చేసిన కింద చూపిస్తాను ఉండండి. అదే అక్కడ కనిపిస్తుంది, అదే మెయిన్ రోడ్. ఇదంతా ఫుల్ చర్చి, అడవి అండి ఇదంతా. చూసారు కదా, చూస్తే తెలియట్లే, ఇదంతా మొత్తం అడవిలో కట్టేసినారు. చూస్తున్నారు ఇదంతా, చూడండి చూడండి చూడండి, మీరే చూడండి, మొత్తం అడవి అండి, అడవిలో కట్టేసి. ఇదేనమాట, నేను వెళ్ళిపోదాం. ఆడ రోడ్లో కూర్చున్నాను అనుకో, ఇష్టం కనుక్కుంటాడు, లేకపోతే ఇదంతా ఎత్తుక్కుంటుంటాడు. సో ఇదే అనమాట, ఈ చెట్లు మా ఊర్లో మా ఇంటికాడ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టుకు కొదవే లేదండి, అడుగడుగున పైన అయితే కుప్పలు తెప్పలు ఉన్నాయి ఉసిరికాయ చెట్లు. ఈసారి ఉసిరికాయ కాసినప్పుడు పైకి పోయి పిక్కొచ్చు. ఎవరు చూడరు పైన. ఆడొక చెట్టు, ఆడొక చెట్టు, ఈడొక చెట్టు, మొత్తం చెట్లు, మొత్తం కొండ మొత్తం దిగేసాను. సో ఇది అనమాట, ఇప్పుడు చూపిస్తాను రండి. అదేదో ధ్వజస్తంభమా ఏంటో అలా ఒక్కటి ఉంది, చూపిస్తాను. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్లు పెడతాం మళ్ళా. సో ఇది అనమాట, మొత్తానికి వచ్చేసిన కిందికి. సో ఇది అనమాట స్ట్రాంగెస్ట్ చెట్టు. ఇక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఓకేనా. పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. ఇది అన్నమాట. అనమాట చర్చి. ఏదో చెప్పాను కదా ధ్వజస్తంభం అని, ఏదో ఇలా ఒకటి ధ్వజస్తంభం అయితే ఇక్కడ చూడండి. ధ్వజస్తంభం ఏదో అని తెలియదు మరి, ఇది బాగా స్ట్రైట్ గా గోల్డ్ లాగా పెట్టేస్తున్నారు. సో ఇది చర్చి అయితే అయిపోయింది, కానీ నార్మల్ గా కొంతమంది ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే ప్రేయర్ చేసుకుంటుంటారు. ఏదో ఇక్కడ నుంచి ఇట్లా పైకి కూడా వెళ్ళొచ్చు, కొండ మీదకి. అదిగా అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఎన్ని రకాలుగా అయినా వెళ్ళొచ్చు. సో వెళ్ళొచ్చు అనమాట. సో రండి, వెళ్ళేటప్పుడు కింద చెప్పులు అయితే ఇడిచి వెళ్ళాలన్నమాట మనం. సో నేనైతే ఇక్కడ చెప్పులు కింద ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. ఇది అనమాట, ఇక్కడైతే క్యాండిల్స్ ఉన్నాయి, మేరీమాత ఉంది ఇక్కడ. అది అనమాట, అదే చెప్పాను కదా, అక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. ఫుడ్ పెట్టట్లేదండి, ఫుడ్ వండుతున్నారు. నేను ఫ్రీ అనుకున్నాను, కాదండి, ఫుడ్ ప్రిపేర్ చేస్తుండ్రు. అదిగోండి ఫ్రీ అనుకున్నా, లేదు, ఫుడ్ అమ్ముతున్నారు ఇక్కడ. ఫుడ్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్ద ధ్వజస్తంభం లాగా అయితే ఉంది ఒకటి. ఇది అనమాట, ఇది చర్చి అయితే అదే అండి, నేను ఎప్పుడు వచ్చే చర్చి. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ నేను ఫ్రీగా అనుకున్నాను. నేను ఇంతకుముందు ఆడకొండ మీద ఆడున్నాను కదా, అది నేను. సో ఇది ఒకటి మేరీమాతమ్మ టెంపుల్, రాళ్ళతోనే కట్టారు చూడండి, సూపర్ ఉంది, బాగుంది. కొంచెం సేపు నాకు కింద కూర్చోవడమే ఎక్కువ ఇష్టం, ఎక్కువ ఎప్పుడైనా సరే. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా కింద కూర్చుంటాను. సో ఇది కింద అనమాట, కింద ఇలా ఎప్పుడైనా మీటింగ్స్ జరిగినప్పుడు ఇలా కింద మొత్తం చర్చి టూర్ అయితే ఇది అండి. సో చర్చి ఇది అనమాట. సో అక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట, అవుట్ సైడ్ ట్రీస్ అవన్నీ, అటు సైడ్ అంతా మొత్తం అదే ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కింద కూర్చుంటా కొంచెం సేపు అని చెప్పాను కదా. ఇలా అయితే కొంచెం సేపు కూర్చున్నాము.
నాకు ఇలా కూర్చోవడం అంటే ఇష్టం అనమాట. కొంచెం సేపు ఇలా కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుంది. సో మనం వెళ్ళొచ్చు. టైం ఎంత అయిందో చూసుకోవాలా. చిన్న ఫోన్ కూడా తెచ్చుకున్నాను. 11:30 అయింది, ఇంకా రాలేదు ఇష్టమని. సో తను వస్తే ఇంకా వెళ్ళాలన్నమాట. వస్తుంటాడు. కొంచెం సేపు అయితే మనం ప్రేయర్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాము. సో ప్రతిదీ మీతో షేర్ చేసుకునే అలవాటు ఉంది కదా. సో ప్రేయర్ చేసుకోవాలి, మనము మోకాళ్ళతో ప్రేయర్ చేస్తేనే దేవుడు మన ప్రేయర్ వింటాడు అనేది చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు నేర్పించింది. సో అందుకని ఇలా నేను కనిపిస్తున్నానో లేదో తెలియదు ఫ్రెండ్స్, కానీ నేను ప్రేయర్ అయితే చేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగుండాలని అయితే ప్రేయర్ చేస్తుందండి. సబ్స్క్రైబర్స్లో ఎవరెవరైతే కష్టాల్లో బాధలు ఉంటారో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలని కూడా ప్రేయర్ చేస్తున్నాను. సారీ అన్నమాట. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు యూట్యూబ్లో ఉన్న మీరందరు కూడా నాకు ఫ్రెండ్సే కదండి. సో ఇంకా అయితే వెళ్ళిపోదాము. ఫోన్ అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోదాము. తీసుకోవాలని ఇంట్లో ఉండే చెప్పులు వేసుకొని వచ్చేసిన. అంటే వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, లైట్గా వర్షం పడుతుంది. చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకొక చర్చి కూడా ఉందండి ఇక్కడ, అది కనిపిస్తుంది చూసారా, అది చిన్న చర్చి, ఇది బిగ్ చర్చి. సో అయిపోయింది చర్చి, అందరు వెళ్ళిపోయినారు. చర్చి బయట అయితే ఫ్లవర్స్ అమ్ముతున్నారు. సో నేను ఎప్పుడు వచ్చినా ఈ చర్చికి వస్తాను బెంగళూరులో. నేనైతే బయటకు వెళ్ళిపోతున్నా. చర్చి అయితే ఖాళీగా ఉంది కదా లోపల, అందరూ చర్చి అయితే ఇదే అనమాట. సో ఇది చర్చి. వాళ్ళు చెప్తారండి ప్రేయర్, తమిళ్లో చెప్తారులేండి, తెలుగులో కాదు, తమిళ్లో ఉంటుంది. ఇప్పుడు నేనైతే మెయిన్ రోడ్కి వెళ్తున్నాను, తను అక్కడికి వస్తాడు కదా అని ఇక్కడ కూర్చుంటాను. ఇది వచ్చేసి బస్సులు అనమాట, అదే మెయిన్ గేటు. బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. సో నేనైతే కూర్చుంటాను, తను వస్తానే కనిపిస్తాను కదా. అయ్యో పాములు ఉంటాయి, చూసుకోవాలా. ఇటు సైడ్ కూర్చోవాలా, అటు సైడ్ కూర్చోవాలా. ఇంకా రాలేదు. ఫుల్ ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. నేను అక్కడ ఫుడ్ పెడుతుంటారు కదా, ఫుడ్ పెడుతుంటే ఫ్రీగా పెడుతున్నారేమో అనుకున్నా. కాదండి, ఆడ చిన్నది అంగడి పెట్టుకొని వంట చేస్తుంటారు. ఇవి చూసారా చెట్లు ఎలా ఉన్నాయో, అదేంటి పైనాపిల్ చెట్లు ఉన్నట్టున్నాయి. సో నేను ఇక్కడ కూర్చుంటేలే, ఏమవుతుంది, ఏం కాదు, ఓకేనా. సో ఇడైతే కూర్చొని ఉన్నా, నేను కూర్చొని ఇలా వెయిట్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తను వచ్చిన తర్వాత వీడియో ఆన్ చేస్తా, ఇప్పుడు ఆఫ్ చేస్తే వీడియోలో. ఇంకా ఇష్టమైన అయితే వచ్చేసినాడు, ఇంకా నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. తను వచ్చేటప్పుడు చూసారా పప్పీస్ని కూడా తీసుకొచ్చా. ఇది అనమాట మెయిన్ గేటు. సో రోడ్లోనే ఉంటుంది చర్చి. పప్పీస్ని కూడా తీసుకొని వచ్చాడు తను వచ్చేటప్పుడు. ఇంకా పప్పీస్ మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ సైడ్, చర్చి సైడ్ అనమాట ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు. ఇంకా కొంచెం సేపు పప్పీస్ని అయితే రోడ్లో అలా వాకింగ్ అయితే చేపిస్తున్నాము. ఇంకా వాకింగ్ చేపించేసి ఇంటికైతే వెళ్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం హైప్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా హైప్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్. ప్లీజ్